కంటికి వెలుగు, పేదలకు మేలు. రాజధానిలో ఎల్పి ప్రసాద్ ఉచిత వైద్య సేవలు. అమరావతిలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ప్రాథమిక నేత్ర వైద్య కేంద్రాన్ని ప్రారంభించింది. దీని ద్వారా అత్యాధునిక వైద్య సేవలను అందించనున్నారు. మందనంలో ఏర్పాటు చేసిన దీని ద్వారా రాజధాని 29 గ్రామాల పరిధిలోని అర్హులైన పేదలు పూర్తి ఉచితంగా సేవలు పొందవచ్చు. త్వరలో అమరావతిలో ఈ సంస్థ విశాలమైన నేత్ర వైద్యశాలను నిర్మించనుంది. 1987లో ప్రారంభమైన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ఆరోగ్య సదుపాయాల సేవా కేంద్రంగా పనిచేస్తోంది. 21 మంది విజన్ గార్డియన్ల నియామకం. రాజధానిలో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించడానికి 21 మంది విజన్ గార్డియన్లు, కమ్యూనిటీ కంటి ఆరోగ్య కార్యకర్తలను నియమించారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని విజయవాడలోని ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాలకు తీసుకువెళ్లి వైద్యం అందిస్తారు. రాజధానితో పాటు ఇతర ప్రాంతాల వారు ఈ సేవలు పొందవచ్చు. అనారోగ్య సమస్యలు, కేంద్రానికి రాలేని వృద్ధులకు ఇంటి వద్దే కంటి పరీక్షలు నిర్వహిస్తారు. టెలికన్సల్టెన్సీ సేవలు. రాజధాని గ్రామం మందడంలోని ప్రాథమిక కంటి వైద్య కేంద్రంలో శిక్షణ పొందిన కంటి వైద్య నిపుణులు నేత్ర పరీక్షలు చేస్తారు. గ్లాకోమా, రెటీనా వంటి అన్ని వ్యాధులకు కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తారు. నిపుణుల అభిప్రాయాల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో టెలికన్సల్టెన్సీ విధానం ద్వారా వైద్య సహాయం అందిస్తారు. స్థానికులకు ఉపాధి. అమరావతిలో నిర్మిస్తున్న ప్రముఖ నేత్ర వైద్య సంస్థ ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ ద్వారా స్థానికంగా అనేక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇటీవల సిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో పలువురు యువకులకు ఆ సంస్థ ఉద్యోగాలు కల్పించింది. త్వరలో మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.